హలో ఫ్రెండ్స్, నేను రాజు గారు. ఆంధ్రప్రదేశ్లోని కూటమి ప్రభుత్వం జగన్మోహన్ రెడ్డిని భలే ఇరకాటంలో పెట్టారు. రేపు మే 2వ తారీఖున ఆంధ్రప్రదేశ్ రాజధాని పీపుల్స్ క్యాపిటల్ ప్రజా రాజధాని పునఃప్రారంభోత్సవం జరుగుతుంది. ఈ ప్రారంభోత్సవ కార్యక్రమానికి భారత ప్రధానమంత్రి నరేంద్ర మోడీ గారు రాబోతున్నారు. ఆయన చేతుల మీదుగానే ఈ రాజధాని పునఃప్రారంభోత్సవం జరుపుకోబోతుంది. అయితే దీనికి సంబంధించినటువంటి కార్యక్రమాలు చాలా అద్భుతంగా జరుగుతూ ఉన్నాయి. ముఖ్యంగా చాలా ప్రతిష్టాత్మకంగా తీసుకొని ఈ పనులను చేస్తున్నారు కూటమి ప్రభుత్వం. అయితే దీనికి సంబంధించినటువంటి ఆహ్వాన లేఖలో నిన్న పవన్ కళ్యాణ్ గారి పేరు లేకపోవడం, ఆ తర్వాత దీనిపైన పెద్ద చర్చ జరగడం, మళ్ళీ ఆయన పేరును దాంట్లో యాడ్ చేయడం కూడా జరిగింది. ఇక ఈ ఆహ్వాన లేఖల్ని రాజకీయాలకు అతీతంగా ప్రముఖులందరికీ ఇస్తున్నారు. అలా మాజీ ముఖ్యమంత్రి వైఎస్ఆర్సీపీ అధినేత జగన్మోహన్ రెడ్డి కూడా ఈ ఆహ్వాన లేఖను స్వయంగా ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వానికి సంబంధించినటువంటి అధికారులు తాడేపల్లిలోని ఆయన ఇంటికి వెళ్ళి ఈ ఆహ్వాన పత్రికను ఆయనకి ఇవ్వడానికి ప్రయత్నం చేశారు. అయితే జగన్మోహన్ రెడ్డి గారు లేకపోవడంతో ఆయన కార్యదర్శికి ఇచ్చి వాళ్ళు వచ్చారు. అయితే ఈ కార్యక్రమానికి జగన్మోహన్ రెడ్డి గారు హాజరవుతున్నారా లేదా అనేది ఇప్పుడు పెద్ద చర్చ. అయితే జగన్మోహన్ రెడ్డి గారు ఆయన పార్టీకి సంబంధించినటువంటి ముఖ్య నాయకులతో దీనిపైన ఒక చర్చ కూడా చేసినట్లుగా సమాచారం. ఈ కార్యక్రమానికి వెళ్ళాలా వద్దా, వెళ్తే ఏంటి, వెళ్ళకపోతే ఏంటి అనే దానిపైన ఈ పార్టీకి సంబంధించిన కోర్ కమిటీలో ఒక డిస్కషన్ కూడా జరిగింది. చాలామంది ఈ కోర్ కమిటీలో ఉన్నటువంటి చాలామంది మీరు వెళ్ళాలి, వెళ్తేనే బాగుంటుంది అనే విధంగా వాళ్ళు మాట్లాడినట్టు కూడా చెప్తా ఉన్నారు. అయితే ఇక్కడే జగన్మోహన్ రెడ్డి ఇరకాటంలో పడ్డట్టుగా కనిపిస్తుంది. ఎందుకంటే కూటమి ప్రభుత్వం ఆయనకు ఈ ఆహ్వాన పత్రిక అందించిన తర్వాత రాకపోతే ఒకలాగా, వస్తే మరోలాగా ఇప్పుడు జరగబోతుంది. అది ఎలా అంటే, జగన్మోహన్ రెడ్డి ఒక్క ఛాన్స్ పేరుతో అధికారంలోకి వచ్చారు 2019 ఎన్నికల్లో. అధికారంలోకి వచ్చిన తర్వాత ఆయన అమరావతి రాజధాని ఒకటే కాదు 3 రాజధానులు అంటూ కొత్త నినాదాన్ని ఎన్నుకున్నారు. అధికారంలోకి రాకముందు తెలుగుదేశం పార్టీ గవర్నమెంట్ ఉన్నప్పుడు అమరావతి రాజధానికి జై కొట్టిన జగన్మోహన్ రెడ్డి ఆయన అధికారంలోకి వచ్చిన తర్వాత అమరావతి రాజధాని విషయంలో చాలా కుంభకోణాలు జరిగాయనే ఒక సాకుతో అమరావతి ఒక్కటే రాజధాని కాదు 3 రాజధానులు అంటూ కొత్త నినాదాన్ని ఎన్నుకున్నారు. ఆ తర్వాత ఎక్కువ సమయం విశాఖపట్నానికి కేటాయించారు. ఇది జగన్మోహన్ రెడ్డికి పెద్ద ఎదురుదెబ్బ తగిలింది. ఎందుకంటే 2024 ఎన్నికల్లో జగన్మోహన్ రెడ్డి ఓటమికి ఇది ఒక పెద్ద కారణం. అలా జగన్మోహన్ రెడ్డి 3 రాజధానులు ఎన్నుకోవడం వల్లే ఆయనకు నష్టం జరిగిందనేది వాళ్ళ పార్టీకి సంబంధించినటువంటి ముఖ్య నాయకులు చెప్తా ఉన్నారు. అలా ఇప్పుడు కూటమి ప్రభుత్వం ఆయనను ఆహ్వానించారు. అయితే జగన్మోహన్ రెడ్డి కార్యక్రమానికి వస్తే, ఇంతకుముందు జగన్మోహన్ రెడ్డి ఏదైతే 3 రాజధానులు అని నినాదాన్ని ఎత్తుకున్నాడో, ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి అమరావతి రాజధానికి ఆయన జై కొట్టినట్టుగా సంకేతాలు వెళ్తాయి. అంటే జగన్మోహన్ రెడ్డిలో మార్పు వచ్చిందనే సంకేతాలు జనాల్లోకి వెళ్తాయి. లేదు, రాకపోతే జగన్మోహన్ రెడ్డి ఇంకా 3 రాజధానులు పట్టుకొని ఏడుస్తున్నాడు అనేది మళ్ళీ జనాల్లోకి వెళ్తాయి. ఇలా ఇప్పుడు ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి ఒక రాజధాని లేదు. ఎంతసేపు ఈ 10 సంవత్సరాల్లో, అంటే తెలంగాణ నుంచి విడిపోయిన తర్వాత ఈ 10 సంవత్సరాల్లో టైం వేస్ట్ చేశారే తప్పితే, చంద్రబాబు నాయుడు గారు ఏదైతే అమరావతి అనే ఒక రాజధానిని ప్రారంభించి ఇక్కడి నుంచే మన కార్యకలాపాలు సాగాలి, ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి ఒక రాజధాని ఉండాలని ఒక బలమైన ఆశయంతో ఆయన ఉన్నారు. జగన్మోహన్ రెడ్డి వచ్చిన తర్వాత దాన్ని సర్వనాశనం చేసేశారు. అమరావతి రాజధాని లేదు, 3 రాజధానులు అంటూ అటు 3 రాజధానులు లేవు, ఇటు అమరావతి రాజధాని కూడా ఆయన అభివృద్ధి చేసింది లేదు. అలా జనాలకు మండి జగన్మోహన్ రెడ్డి గారిని ఇంటికి పంపించారు. ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి మేలుకోక తప్పదు. ఎందుకంటే ఈ కార్యక్రమానికి వస్తే ఖచ్చితంగా జగన్మోహన్ రెడ్డిలో మార్పు వచ్చిందంటారు. ఇక జగన్మోహన్ రెడ్డి అమరావతి రాజధానికి జై కొట్టాల్సిందే. లేదు, ఆయన రాకపోతే ఆయన అదే 3 రాజధానులకు స్టాండ్ అయి ఉన్నాడని జనాలలోకి మరో సంకేతం వెళ్తుంది. కొత్త రకమైన చిక్కులు అయితే ఆయన పడతాడు, ఇది గ్యారంటీ. అందుకే జగన్మోహన్ రెడ్డికి సంబంధించినటువంటి అదే కోర్టు కమిటీలో ఉన్న నాయకులు చెప్పేది ఏంటంటే, మీరు వెళ్ళండి, అమరావతికి జై కొట్టండి, 3 రాజధానులను పక్కన పెట్టండి, అదే మన కొంప ముంచింది, ఇకనైనా మీలో మార్పు రావాలని జనాలు కోరుకుంటున్నారు, మీరు వెళ్తే బాగుంటుంది అనేది ఆ కోర్ కమిటీలో ఉన్నటువంటి సభ్యులు నిర్మోహమాటంగా చెప్పారంట. మరి జగన్మోహన్ రెడ్డి వస్తాడా అనేదే ఇక్కడ పెద్ద క్వశ్చన్గా మారింది. లేక ఆయనకు సంబంధించిన పార్టీకి సంబంధించినటువంటి వాళ్ళ నాయకులు పంపిస్తారనేది చూడాలి.